సో అందుకని నా దగ్గర అప్రోచ్ అయినప్పుడు నేను ఎప్పుడు రిఫరెన్సెస్ కూడా అడుగుతా. ఏ రిఫరెన్సెస్ అంటే మ్యూజిక్ రిలేటెడ్ ఇలాగే చేయాలని రిఫరెన్స్గా నేను తీసుకోను వాళ్ళు ఇచ్చే రిఫరెన్స్లో. వాళ్ళకి ఎలాంటి కైండ్ ఆఫ్ వేవ్ లెంత్లో వాళ్ళు ఉన్నారనేది తెలుసుకోవడానికి ఫస్ట్ అడుగుతూ ఉంటా జనరల్గా. అండ్ రెండో కేసు ఏంటి అంటే అందులోంచి నేను ఇవాల్వ్ అయ్యి నేను ఏమన్నా కొత్తగా నా కైండ్ ఆఫ్ స్టైల్లో నేను ప్రజెంట్ చేయగలుగుతానా, సో దట్ డైరెక్టర్ అనుకున్న ఐడియాలజీకి కాన్ఫ్లిక్ట్ చేయకుండా నా పర్టికులర్ వర్క్ అది. అందుకనే అదొకటి సేఫ్టీకి అడుగుతూ ఉంటా. అండ్ మూడో పాయింట్ ఏంటంటే నేను డైరెక్టర్ ఒకవేళ కానీ నీ ఓన్ స్టైల్లో నువ్వు చేయన్నా కూడా నాలో వచ్చే ఇంకో ప్రాబ్లం ఏంటంటే నేను చాలా మల్టిపుల్ పర్సనాలిటీ డ్రివెన్గా ఇన్వాల్వ్ అయిపోయి ఏదో జానర్లు టచ్ చేస్తూ ఉంటా. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన్మధుడిలో హేమెనీనా కంప్లీట్లీ వేరే స్టైల్, RX100లో ఉన్న మూవీస్ అన్ని ఒక స్టైల్. ఇప్పుడు లవ్ సాంగ్ చేయంటే ఎన్ని రకాలుగా చేయొచ్చు. అందులో అదిరే హృదయం చేసి ఇందులో నాలోనా అని ఒక సాంగ్ ఉంటుంది మన్మధుడు, రెండు కంప్లీట్లీ వేరే కలర్. సో నేను ఎటువైపు వెళ్తానో నాకు క్లారిటీ, ఒకవేళ ప్రైవేట్ ఆల్బమ్ అనుకోండి నచ్చినట్టు నేను ఆలోచించవచ్చు. సో విజువల్ అంటే ముందు తీసింది, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కేసు వేరు. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఆల్రెడీ విజువల్ తీసుంటారు కాబట్టి డైరెక్టర్ ఎలా ఆలోచిస్తున్నారు అని నాకు కొంత విజువల్గా కనబడుతుంది, క్యాప్చర్ అయింది కాబట్టి. సో ఫస్ట్ ట్యూన్స్ ప్రాసెస్లో ఏంటంటే అసలు క్లారిటీ ఉండదు. అది కూడా ముందు పాస్ట్ మూవీస్ ఆ డైరెక్టర్ చేసిన పాస్ట్ మూవీస్ని రిఫరెన్స్గా తీసుకోవాలన్నా ఇప్పుడు నేను ఒక్కొక్క సినిమాకి ఒక్కో రకంగా ఆలోచిద్దామని ఆలోచించినట్టు అతను కూడా వేరేగా ఆలోచించి ఉండొచ్చు, సేమ్ స్టైల్ సేఫ్టీ కాకుండా. సో ఈ మాత్రం దానికి ఇంకెందుకు ముందు నుండే డీటెయిల్డ్గా నేనే కనుక్కుని రిఫరెన్స్ తీసుకుని దాని నుంచి నేను ఎలా ఇవాల్వ్ అవుతాను తీసుకుంటూ ఉంటాను. జనరల్గా అలా ఇవ్వడం తప్పేం కాదు, ఇస్తూ ఉంటేనే బెటర్ యాక్చువల్లీ. బట్ అలా అని సేమ్ అలాగే కొట్టేయడం తప్పని కూడా కాదు. వేరే వాళ్ళ క్రియేటివ్ వాటిని నేను రెప్లికేట్ చేయడం అనేది అనవసరంగా వాళ్ళ ఐడెంటిటీ ప్రాబ్లము, నాకు యూనిక్ ఐడెంటిటీ రాదు. ఎండ్ ఆఫ్ ది డే కెరియర్ పెద్ద ఫ్రూట్ఫుల్గా గ్రో అవ్వదు. ఓకే. సో సమ్ టైమ్స్ ఇప్పుడు డైరెక్టర్కి మ్యూజిక్ డైరెక్టర్కి కాన్ఫ్లిక్ట్స్ ఉండొచ్చు. అంటే మ్యూజిక్ కొట్టింది డైరెక్టర్లకి నచ్చకపోవచ్చు, మీకు ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండొచ్చు, డైరెక్టర్కి డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండొచ్చు. సో అప్పుడు వాట్ యూ సే కామన్ గ్రౌండ్ ఆర్ కామన్ పాయింట్, ఎట్లా మీరు దాన్ని సరిపెట్టుకుంటారు? డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సింక్లో లేరు అనుకోండి, వాళ్ళకి చేయకపోవడమే ప్రాజెక్ట్ చాలా బెస్ట్ ప్రాసెస్ అది, అంతే అంటారా? ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మూవీ రిఫ్లెక్ట్ అవుతుంది కదా. మూవీకి ఇప్పుడు డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టరే కాదు, వాళ్ళ కోసం లైఫ్ పెడుతున్న డిఓపి ఉంటారు, డైరెక్టర్ టీమ్ ఉంటారు, అందరూ ఉంటారు. సో మ్యూజిక్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ క్రాఫ్ట్స్గా ఎందుకైందంటే ఒక సినిమాని ఇలా చూపించాలి అనేది ఎలా అయితే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఎలా అయితే ప్లాన్ చేసుకుంటున్నారు డిఓపి డైరెక్టర్తో బ్లెండ్ అయ్యి, అది కానీ మ్యూజిక్ డైరెక్టర్తో కానీ మ్యాచ్ అవ్వకపోతే, మ్యూజిక్ డైరెక్టర్ ఆలోచించే విధానంలో మ్యాచ్ అవ్వకపోతే డైరెక్టర్ అనుకున్న ఐడియాలజీ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే మ్యూజిక్ అనేది ఇలాగే చూపిస్తుంది, ఒక మూవీని ఎమోషన్ని కనెక్ట్ చేసేది మ్యూజిక్ పెద్ద రోల్ ప్లే చేస్తున్నప్పుడు. వేరేగా కానీ వెళ్ళిపోయింది అనుకోండి, సపోజ్ వేరేగా మూవీ వెళ్ళిపోతే అందరికీ లాసే. అది హెల్దీగా హ్యాండిల్ చేసుకుని తప్పేం లేదు, ఎందుకంటే ఇక్కడ అది పర్సనల్గా తీసుకోకూడదు ఎవరైనా. ఇప్పుడు సపోజ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్ వర్క్ చేయనప్పుడు నెగిటివ్ అవ్వకూడదు. నెగిటివ్ అయింది అంటే అది పర్సనల్ లైఫ్కి తీసుకోవాల్సినది. ప్రొఫెషనల్గా నేను అనుకుంటుంది వేరు, నువ్వు చేస్తుంది వేరు, నాకు వర్కౌట్ అవ్వట్లేదు అనుకోవడం ఒక రకం. అది పర్సనల్గా తీసుకుంటే మళ్ళీ ప్రాబ్లం. అది మోస్ట్లీ ఉండరాలా. సో ఇప్పుడు మీరు వర్క్ చేసిన లిరిసిస్ట్లో అందరూ టాప్ వాళ్ళే, అనంత శ్రీరామ్, భాస్కర్ భట్ల, ఇంకా చైతన్య ప్రసాద్ గారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? ఎందుకంటే వీళ్ళు ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉన్నారు, ఎప్పటి నుండో వెరీ ఎక్స్పీరియన్స్డ్. మీరు వచ్చేసి ఒక 7-8 years అవుతుంది. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు? వాళ్ళు చాలా సపోర్టివ్ అండి. జనరల్గా నేను లక్కీగా ఫీల్ అయ్యేది ఏంటంటే చైతన్య ప్రసాద్ గారు RX100 నాకు అప్పుడే పరిచయం. అప్పుడు కూడా అదిరే హృదయం సాంగ్కి ఫస్ట్ పిల్లారా అప్పటికి ఇంకా కంప్లీట్ అవ్వాలి. అదిరే హృదయం అని ఒక రొమాంటిక్ సాంగ్ ఫస్ట్ కంపోజ్ అయింది. అయినప్పుడు చైతన్య ప్రసాద్ గారు అప్పటి నుంచి అసలు చాలా సీనియర్, అంత పెద్ద పెద్ద హిట్స్ ఉండి చాలా హార్ట్ఫెల్ట్గా రాయగలిగే స్కోప్ ఉండి ఉన్న ఆపర్చునిటీస్ ఆల్రెడీ అతను ప్రూవ్ చేసేసుకుని చాలా సక్సెస్ఫుల్గా అతని ఎమోషన్స్ని చాలా పెన్ చేసి చాలా బాగా ప్రాపర్గా రాసి, సో ప్రాపర్గా రాసిన లిరిక్ రైటర్ ఎలా రియాక్ట్ అవుతారని నాకు ఎప్పుడు ఫస్ట్లో RX100 ఫస్ట్ ఆల్బమ్ ఉన్నప్పుడే నాకు ఎక్స్పీరియన్స్. కాబట్టి అప్పుడు వచ్చినప్పుడు కూడా చాలా హెల్దీగా నాతో అసలు ఎంత సరదాగా కలిసిపోతూ చాలా బాగుంది పాట, ఎమోషనల్గా ఉంది, చాలా బెస్ట్ రాయాలి మనం, ఇది చాలా సపోర్టివ్గా ఉన్నారు చైతన్య ప్రసాద్ గారు RX100లో. అందుకే RX100లో అదిరే హృదయం చాలా ఆర్గానిక్ ఇన్నోసెన్స్ ఉంటుంది. తర్వాత పిల్లారా వచ్చింది, అది కూడా చాలా ఆర్గానిక్గా జనాల్లోకి వెళ్ళింది. సో అదొక పాజిటివ్ వైబ్రేషన్. ప్లస్ చైతన్య ప్రసాద్ గారు అండ్ ఇంకొక పాట మా ఇద్దరి మధ్య కాంబినేషన్లో చెప్పకే అని ఒక సాంగ్ రాసాం.
రాశారు. చెప్పకే చెప్పకే ఫ్రమ్ మహాసముద్రం కూడా చాలా బాగా జనాలు అందరూ పాజిటివ్గా తీసుకున్నారు. సో ఈ రిలేషన్ లిరిక్ రైటర్కి అండ్ కంపోజర్కి లేకపోతే కంపోజర్ ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోగలిగే శక్తి, సపోర్ట్ ఇవ్వకపోతే లిరిక్ రైటర్, పాట అనేది విడివిడిగా చూసుకుంటే బాగుండొచ్చు. లిరిక్స్ విడిగా బాగున్నాయి, ట్యూన్కి సెట్ అవ్వలేదు, టుగెదర్ రావాలంటే ఇద్దరికి కోఆర్డినేషన్ ఉండాలి. సో అలాగే భాస్కర్ భట్ల గారి విషయంలో తీసుకుంటే అతను చాలా సపోర్టివ్. మా ఇద్దరి మధ్య కాంబినేషన్లో చుక్కల చున్ని చాలా పెద్ద హిట్ అయింది, అండ్ దర్శన సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది, ఓ బంగారం సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది, రంబ రంబ సాంగ్ కూడా మహాసముద్రం చాలా బాగా జనాలు అందరూ విన్న వాళ్ళందరూ చాలా పాజిటివ్గా చెప్తున్నారు. అండ్ ఎస్ఆర్ కళ్యాణ మండపంలోనే ఇంకొక సాంగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చాలా పాజిటివ్గా జనాలు తీసుకున్నారు. అది కూడా మా ఇద్దరి మధ్య సపోర్ట్, మా ఇద్దరి మధ్య ఆ కొలాబరేషన్ కూడా చాలా పాజిటివ్గా జరిగింది. అండ్ నేను భాస్కర్ భట్ల అనంత్ శ్రీరామ్ గారితో కూడా బుజ్జి బంగారం, గుణ 369 బుజ్జి బంగారం కూడా చాలా పెద్ద హిట్ అయింది. సో అనంత్ శ్రీరామ్ గారు కూడా చాలా సపోర్టివ్గా, చాలా ఆ పాటకి న్యాయం చేసే ప్రయత్నం, అంటే ఇప్పటికీ వాళ్ళు అంత సస్టైన్ అవుతుంది వాళ్ళ గుడ్ విల్ అంతా, అంటే డ్యామ్ షూర్గా వాళ్ళకి మ్యూజిక్ మీద ఉన్న రెస్పెక్ట్ అవ్వచ్చు, మ్యూజిక్ కంపోజర్ చేసిన అటెంప్ట్ ఎలా చేశారో అని ఆలోచించగలిగే విజ్డమ్ వాళ్ళు ఓపెన్గా ఉంచుకొని అడగడం కానీ అన్నీ చేయడం వల్ల ఇవన్నీ పాజిటివ్ సెక్షన్సే. ప్లస్ వాళ్ళతో పాటు నాకు నేను ఎలా ఫీల్ అవుతానంటే, కొత్త మ్యూజిషియన్స్ కొలాబరేటివ్గా ఇప్పుడు కొత్త లిరిక్ రైటర్స్తో, కొత్త సింగర్స్తో కూడా, అంటే కొత్త అంటే న్యూ ఎంట్రీస్గా వస్తున్న సింగర్స్ అండ్ లిరిక్ రైటర్స్తో కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళే నెక్స్ట్ ఫ్యూచర్ కూడా ఒక హెల్ప్ అవుతుంది వీళ్ళ జర్నీ కూడా. సో నాకు ఇప్పుడు ఇందులో గమ్ గమ్ గణేశాలో కూడా ఒక సాంగ్ తను సురేష్ బన్శెట్టి అని అతను రాశారు. అతను బేబీలో చాలా ట్రెమెండస్ హిట్స్ ఉన్నాయి, అతను చాలా సపోర్టివ్గా రాశారు, అతను హైలీ టాలెంటెడ్. అండ్ వెంగి అని అతను, వెంగి కూడా చాలా హైలీ టాలెంటెడ్ లిరిక్ రైటర్, కంపోజర్ కూడా, అతను చాలా మూవీస్ కూడా కంపోజ్ చేస్తున్నారు. అండ్ నాకు విశ్వనాథ్ అని చాలా లాంగ్ బ్యాక్, నా ఎర్లీ కెరియర్ నుండి నాకు బాగా సపోర్టివ్గా ఉన్న విశ్వనాథ్ అని, శుభం విశ్వనాథ్ అని, అతను కూడా చాలా హైలీ టాలెంటెడ్. అతనితో పాటు నేను చాలా మన్మధుల్లో కొన్ని పాటలు అతను వర్క్ చేశారు. సో అందరికీ నేను జనరల్గా ఎలా ఉంటుందంటే, అందరికీ ఒక యూనిక్, ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ బ్లెండ్ ఉంటుంది, యూనిక్ ఐడియాలజీ ఉంటుంది. ఆ ఐడియాలజీని ఎలా మనం ఒక ట్యూన్ రూపంలో రిఫ్లెక్ట్ చేయొచ్చు. సో అందుకే కొత్త వాళ్ళతో కూడా నేను ఎప్పుడూ జర్నీ ఇష్టపడుతూ ఉంటా. కళ్యాణ్ చక్రవర్తి గారు హైలీ టాలెంటెడ్ లిరిక్ రైటర్, అతను కళ్యాణ్ గారితో కూడా వినరో భాగ్యం విష్ణు కథలో వాసవ సుహాస సాంగ్ చాలా బాగా కుదిరింది. హరోం హరాలో ఇప్పుడు ఎలాగో 14th కి రిలీజ్ కాబట్టి హరోం హరాలో ఆల్రెడీ లాంచ్ అయింది ఒక సాంగ్, ఫస్ట్ సాంగ్. ఓకే, హరోం హరోం హరా అని సాంగ్, టైటిల్ సాంగ్ కూడా అతను రాశారు. అది చాలా మంచి విద్వత్తున్న వ్యక్తి అతను. సో బేసిక్ గా లిరిక్స్ రాసిన తర్వాత మీరు మ్యూజిక్ ఇస్తారా, అంటే ట్యూన్స్ ఇస్తారా, లేకపోతే ట్యూన్స్ మీరు రాసినాక లిరిసిస్ట్ పని చేస్తారా? జనరల్ గా నేను నమ్మేది ఎప్పుడైనా ట్యూన్ పుట్టాకే లిరిక్ పుడుతుంది. అంటే లిరిక్ రైటర్ ఒకవేళ ఫస్ట్ లిరిక్ పెడుతున్నా కూడా అతను ప్రాస్ అయితే రాసుకోవాలి. ఎండ్ ఆఫ్ ది డే ముగ్గురు ఉంటారు, ఒక తెలుగు అయినా ఏ లాంగ్వేజ్లో అయినా ఒక పెన్తో ఒక లిరిక్ రాయాలి అంటే, ఒక పర్టికులర్ తెలుగు పదాలు రాయాలంటే ముగ్గురు ఉంటారు ఒక కేటగిరీస్. ఒకటి పోయిట్, ఏదైనా వర్ణిస్తారు. రెండు రైటర్, ఓన్లీ మూవీ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, దాని బౌండరీస్లోనే వర్ణించుకోవాలి స్టోరీ లైన్ని ప్రాపర్గా కన్వే అయ్యేట్టుగా. మూడోది లిరిక్ రైటర్ అంటే స్టోరీలో ఏముంది అనేది ఇంపార్టెంట్, స్టోరీ నుండి బయటకు వెళ్ళకూడదు. ప్లస్ ట్యూన్ ఏదైతే కంపోజర్ ఇచ్చారో దానిలోనే ఉండాలి మళ్ళీ. సో ఇక్కడ నారోయింగ్ అవుతుంది ఆల్మోస్ట్ లైక్ లిరిక్ రైటర్కి అతను పెట్టే పదాలకి డిపెండెన్సీ ఫ్యాక్టర్స్ ఏంటంటే ట్యూన్ ఉంటుంది ప్లస్ స్టోరీ బౌండరీ ఉంటుంది. సో ట్యూన్ అనేది ఒకవేళ కానీ కంపోజర్ ఇవ్వకపోతే ప్రాస ఏదైతే రాయాలో అక్కడ ఒక ఫ్రేజెస్ రాయాలంటే ఆల్రెడీ మైండ్లో లిరిక్ రైటర్ కూడా ఒక ట్యూన్ అనుకుని ఉంటారు. అనుకోకుండా లిరిక్ రైటర్ కూడా ఒక లిరిక్ పదం రాదు. లేకపోతే పోయిటిక్గా గంటలు వర్ణించుకోవచ్చు, లేకపోతే రైటర్గా ఒక 2.5 hours వర్ణించుకోవచ్చు. సో ఎప్పుడైతే ఏ లిరిక్ రైటర్ అయినా కూడా ఫస్ట్ పుట్టేది ఎప్పుడైనా ట్యూనే. లిరిక్ రైటర్ రాసినా కూడా పదాలు ట్యూన్ వాళ్ళ మైండ్లో ట్యూన్ అనుకుంటారు. ప్రతి వ్యక్తి కంపోజరే, అది ఆర్గానిక్గా ఉన్నంత కాలం. ఆ కంపోజిషన్కే యాడ్ ఆన్స్ ఏంటి, ఇప్పుడు ఒక కంపోజిషన్కి లిరిక్ యాడ్ ఆన్. సో లిరిక్ రైటర్ ఫస్టే కంపోజిషన్ అనుకున్న మైండ్లో దానికి లిరిక్ పదాలు పుడుతున్నాయి. సో కానీ కంపోజర్ ఎప్పుడు ముందు వస్తే ఉపయోగం ఏంటి అంటే, కంపోజిషన్ అనేది ఒక ట్యూన్ కొత్తగా చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. లిరిక్ రైటర్స్ కూడా చాలామంది కంపోజర్స్ ఉన్నారు, మంచి వెల్ క్రాఫ్టెడ్ కంపోజిషన్స్ చాలా ఉన్నాయి లిరిక్ రైటర్స్ నుండి కూడా. బట్ ఫస్ట్ పుట్టేదైతే ట్యూనే. సో ట్యూన్
చేశాక లిరిక్ చేశాక రాస్తేనే lyrics, ఆర్గానిక్గా కుదురుతాయి.